పెద్దనా ఏం పేరు పేరు? బలరాం. బలరాం. ఈ ముక్తాపూరేనా? మోటపురం. బోడేరు నియోజకవర్గం కదా. అవునా? ఎవరే మీ ఎమ్మెల్యే పేరు? ఏం పేరే? ఈయన కుమ్మం. కుమ్మం. ఎంపీ? ఇక ఎంపీ కూడా ఇక మాకేం తెలుస్తుంది ఎంపీ. అంతేనా? సరే, ఇప్పుడు మీరు రైతేనా? మేము రైతే. ఎన్ని ఎకరాలు ఉంది? 2 ఎకరాలు నారు ఉంది. 2 ఎకరాలు. ఏమి వరే ఇష్టమా? వరే ఇష్టం. వేరే పంట పండదు ఇక్కడ? పండదిగా అంతే, ఏది వేసినా పండదు. ఇప్పుడు నువ్వు వరే ఇచ్చినావు కదా, వాటర్ బోర్ వాటరా? బోరే. అవునా? ఈ కాలువల వాటర్ పనికిరాదా? ఎందుకు పనికిరాదు? అది అన్ని పనికి వస్తాయి, పనికిరాదు ఏది లేదు, అన్ని పనికి వస్తాయి. కానీ అది మురికి రాగానే రోగం వస్తుంది. అందుకే కాలువ వాటరా? ఆడతాము, అవి కొన్ని రోజులు ఆడతాము, అవి అయినాక కొన్ని బోర్ నీళ్ళు పెడతాము. బోర్ నీళ్ళు పెట్టి ఇక చేను అయినాక చేను కాకముందుకే రోగం తగిలింది. ఇప్పుడు కోసుకొచ్చుకున్నాం. అగ్గి తెగులు అదోటి ఇదోటి నానా రకాల రోగాలు వస్తున్నాయి. ఆ రోగాలకు తట్టుకోలేక కోసుకుంటున్నాం. చుట్టుపక్కల మొత్తం అదే మూసే. గతం కేసీఆర్ ఉన్నప్పుడు మూసీ ప్రక్షాళన చేస్తా అని చెప్పిండు. అప్పుడైనా 10 నెలలు ఏం చేసిండు ఆయన? ఏం చేసిండు అని చెప్పు. అంతేనా? అది చేస్తా, అది మోటార్ వేసి నీళ్ళు ఫిల్టర్ చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని ఏడు చేసిండు అయ్యా? చేసిండు ఆయన ఏమన్నా? ఏం చేయలే. ఇక అన్నుడు పొవుడు వరకే ఉంటది. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, మూసీ ప్రక్షాళన చేస్తామంటారు. ఆయన వాళ్ళు గట్టిగా చెప్పి వీళ్ళు గట్టిగా చెప్తారు. మరి వీళ్ళు చేస్తారా చెయ్యరా తెలియదు. ఇంకా ఆయన వచ్చి ఇప్పుడు ఎన్ని రోజులు అయిందని? 9 నెలలు అయినట్టుంది. మరి ఇక అతను ఏం చేస్తాడో? ఇక 5 ఏళ్ళు ఉంది ఆయన పరిపాలన. 5 ఏళ్ళ తర్వాత ఏం చేస్తాడో? ఇక వాసన వస్తుందా ఈ మూసీ వాటర్? ఏం రాదు, ఏం లేదు, ఆసన లేదు, ఏం లేదు. సరే, రేవంత్ రెడ్డి మూసీ ప్రక్షాళన చేసి అనుకుని మీ పంటలకు అవి మంచి పనికొస్తావా? గట్లా ఇవి ఎక్కువ, అవి ఈ ముసి నీళ్ళు తక్కువ పెట్టుకుంటాం, బోర్ర ఎక్కువ పెట్టుకుంటాం. అంతే. ఇక చేస్తే మంచిది. కానీ ఏం చేస్తారో అనుకుంటా అని గడ్డి పెట్టుకుంటా అక్కడ పాతాప శృంగారంకి వెళ్ళి బోడుపలకి వెళ్ళి ఈ దాకా వచ్చినాయి. ఏది ఆ పిలాపల్లి దాకా వచ్చింది గడ్డి పెట్టుకుంటా. ఇక మా దాకా కూడా గడ్డి వస్తుందో ఏమో. మరి ఆ పంటలు పంతాయో పండయో. ఈ వాళ్ళ నీళ్ళు చేసి అవి చేపిస్తున్నారు. అలా అవి వేసి నీళ్ళు పంతగా చేసి చేస్తా అని అన్నాడు ఆయన చేస్తా అన్నాడు. ఇక ఆయన వీకిండు. మరి ఇక ఈయన వచ్చిండు. ఇక ఈయన ఏం చేస్తాడు? ఈ ఊర్లో అన్ని పార్టీ వాళ్ళు అన్ని పార్టీ వాళ్ళు ఉండు. అంత గంతే ఉంది. ఇక టీఆర్ఎస్ ఉంది, టీఆర్ఎస్ ఎక్కువ ఉంది. అప్పుడు ఆయన వచ్చాడు. ఇప్పుడు టీఆర్ఎస్ పడిపోయింది. ఈయన ఎట్లా పడిపోయింది అంటే, ఈ రైతులకు ఇదే డబల్ బెడ్రూమ్ ఇస్తాని అదొకటి వాళ్ళకు అమలు చేయలే. మళ్ళీ అదొకటి వాళ్ళ ఆడగొలిగా ఈ గుట్టలకు రాళ్ళకు పసరిచ్చిండు రైతు బంధు. ఇక అన్నిటికి దెబ్బతీసిండి, అంత అప్పులు చేస్తుండని ఇక అని ఇక అదొకటి చేసి ఇక అని పీకేసారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మూసీ ప్రక్షాళన చేస్తా అంటే టీఆర్ఎస్ వాళ్ళు తిడతా ఉన్నారు. ఎందుకు తిడతారు? వాళ్ళు చేయొద్దని. ఎందుకు చేయొద్దు? నువ్వు చేస్తా అని చేయపోతుంది. అలానే చేస్తాలో నన్ను చేయనియాలి. చేస్తే మీ రైతులు బాగుపడతారు కదా. బాగుపడతాం. బాగుపడితే మళ్ళీ కేసీఆర్ కి ఇబ్బంది అవుతుంది రైతులు. అయితే ఆయన మళ్ళీ వచ్చి వస్తాడో అది పీక్తాడో. ఇక గంతే ముచ్చాడా? ఇక ఆయన ఏమొచ్చేది దానికే. నీకెన్ని ఎకరాలు ఉంది? నాకు 2 ఎకరాలు ఉంది. వరి వేస్తా. ఎన్ని క్వింటాలు వస్తాయి? నాకు 70-80 క్వింటాలు వస్తాయి. రుణమాఫ్ అయిందా? అయిందా? ఎంత అయింది? 50,000 అయిందా? 50,000. నువ్వే వాటర్? బోర్ వాటరా? నాకు ముదిరి తీసేదాకా కాలు పెడతా, ఆడికి బోర్ వాటర్ పెడతా. ఇవి మూసి మిషన్ అప్పటికి పెడతా, నారు తీసి ముద్ద తీసేదాకా పెడతా, ఆడికెళ్ళి పెట్టి తూకం రావు. మూసీ వాటర్ మొత్తం అదే వాడితే కష్టం. అదే వాడితే తూకం రావు, రోడ్లు నలుపు వస్తాయి, తెల్లగా రావు, కొనరు. అట్లా ఇంకేమన్నా ఇప్పుడు మూసీ వాటర్ లో మీరు దిగుతారా పొలం పని మీద? దిగుతాం. దుద్ద వస్తుంది గోకుడిగా.
ఇంకేమైనా రోగాలు వస్తాయా? ఏ రోగాలు అంటే సీన్కి వచ్చే రోగాలు 4 రకాల రోగాలు ఉన్నాయి. ఏ రోగం అని చెప్తాం గ్యారంటీ. దాని వల్లనే ఎట్లా గతంలో కేసీఆర్ ఇప్పుడు మూసి ప్రక్షాళన చేస్తామని చెప్పిన ఆయన చేయలేదు. కాంగ్రెస్ వాళ్ళు చేస్తా అంటారు. చేస్తే మంచిదే, చేయకపోతే ఈయన కూడా 4 రోజులు వస్తారు. ఈయన కొంచెం దిగుతాడు ఒక జీడి మీకెళ్ళి ఇంకోటి వస్తారు. మళ్ళా ఆయనకైతే చెప్తుండొచ్చు. వాళ్ళ సార్థం కొర గురించి మన సార్థం గురించి చేస్తారు గారు. ఇప్పుడు ఏమంటారు అంటే కేసీఆర్ 10 ఏళ్లలో మూసి ప్రక్షాళన చేయలేదు. వీళ్ళు చేస్తా అంటే వాళ్ళు ఏమంటారు అంటే రేవంత్ రెడ్డి అవసరం కోసం చేసుకుంటా ఉన్నాడు, ఇలాంటి మాటలు అంటా ఉన్నారు. యోగాలు దోషం తిరుగులు అంటారు, అందరూ ఒక తిరుగు మాట్లాడతారు. చేస్తే మంచిదే, మళ్ళీ వస్తాడు. చేయకపోతే ఈయన కూడా కట్టిపోతాడు. చేస్తే కొద్దిగా పంట ఎక్కువ వస్తుంది, దిగుమతి వస్తుంది. కానీ రైతుల మంచిగా మేలు చేసేట అనేది ఉంటే యాడ్ చేస్తారు. ఇప్పటి వరకు అయితే బాగానే ఉందా? ఇప్పుడు వరకు మంచిగా ఉంది. 9 నెలలకు ఆయన వచ్చేది. టైం కావద్దా 5 సంవత్సరాల అన్ని కోరుకుని అన్ని ఎల్ల తీస్తే ఆయన పిల్ల బయట పడుతుంది. లేకపోతే ఇక ఆయన అంతే అవుతుంది. ఇంకా వాళ్ళ లెక్కనే అవుతాడు ఈయన కూడా. ఈయన వాగ్దానం ఎన్ని ఇచ్చిండో అన్ని చేయాలి, చేస్తేనే అవుతుంది. ఉంటాయి ఈయన గట్టినే ఇక పక్క శబాతం వాళ్ళు వాళ్ళు ఎమ్మడి తగ్గుతూనే ఉంటారు. ఈయన మాటలు ఈయన మాట్లాడతాడు, ఆయన మాటలు ఆయన మాట్లాడతాడు. వచ్చింది వస్తుంది 2000 ఇస్తున్నారు. ఏం చేస్తున్నావు 2000 మరి? తాగుడు తినుడు కూరగాయలకు తొక్కే. ఏం తాగుతావు? కళ్ళు అయిన తాగుతా, మందు అయిన తాగుతా. కళ్ళు అవుతుంది. అప్పుడు అవుతుంది, ఇప్పుడు కాదు. అప్పట్లో పని పోతావా? నేను పోతలేనయ్యా. ఏం పని కూర్చోరు? రోజు మాకింత 2 ఎకరాల పొలం ఉంది. నాటు పెట్టిన చిన్నగా పోయి నీళ్ళు పెట్టుకుంటూ 2 బోర్లు ఉన్నాయి. పొలం కడిగి పోతావా? పోతా, నడుచుకుంటూ పోతా. 2 ఎకరాలు ఉందా? వేసిన. ఏ వాటర్ పడుతున్నావు? మూసి వాటర్? మాకు మ్యూసి వాటర్ రావు, దూరం ఉన్నాయి. మాకు బోర్లే. బోర్లు మంచిగా వస్తాయి, వాటర్ వస్తాయి. ఎందుకు దుబ్బైతే తాగుతాం. కొన్ని జర ఉప్పులు ఉంటాయి, కొన్ని జర మందం ఉంటాయి. సాత కాదు, మన దేవ సాత కాదు. చుట్టుపక్కల మొత్తం కాలువలు ఉన్నాయి కానీ ఉన్నాయి. ఇట్లా మంచిగా ఉంటాయి నీళ్ళు. అవి ఇక కొన్ని బోర్లలో తీయ ఉంటాయి, ఇక కొన్ని నీళ్లు మరి మురికి జర మందం ఉంటాయి. సరే, ఇప్పుడు ఈ మూసి ప్రక్షాళన అంటే నీళ్లు మంచిగా చేస్తా అన్నారు కేసీఆర్ అప్పుడు. ఆయన చేయలే. ఈ కాంగ్రెస్ వాళ్ళు చేస్తా అంటారు. చేస్తే మంచిగా ఉంటుందా? చేస్తే మంచిగా ఉంటదా? మాకు రైతులకు ఎంత మంచి సంతోషం ఉంటుంది. చేస్తే మంచిగా ఉంటది. నువ్వు ఏదైనా పని మంచిగా చేస్తే, ఈ ముసలైన శాతనైతులు ఏదైనా సాబ్దారి చేస్తే నేను ఆచేయమా మంచిగా మనకు కలగదా? చేస్తే మంచిగా ఉంటుంది. ఆయన ఇప్పుడు ఆ మూసి నీళ్ళ దిగితే కాళ్ళకి ఏమన్నా జర దురదలు వేస్తుంది. ఆడోళ్ళు కూడా జర ఇంత మటు పోతాయి. నాటేస్తుంటే జర జడతాయి. ఇగో ఏళ్ళు జడతాయి, పొక్కిలు చెదలు అయితే. ఇగో ఏళ్ళు కూడా జడతాయి. 1 నెల ఖచ్చితంగా ఉంటారు ఆడోళ్ళు బురదల. నాటేస్తారు కదా, ఇక మేము 2 నెలలు వాడతాం. ఎట్లయినా నా దున్య కాడికి వెళ్ళి నాటు పెడదాకా మేము బురదలనే ఉంటాం. అంటే బురదలు అంటే ఎప్పుడు ఉండము, 1 గంట 2 గంటలు జర పని ఉండొచ్చు. ఎవరిది మంచిగా ఉంది పరిపాలన? కేసీఆర్ మంచిగా ఉందా? రేవంత్ రెడ్డి మంచిగా ఉందా? ఎవరిది మంచిగా ఉందా? ఇప్పుడు 9 ఏళ్ళు అవుతుంది. 9 ఏళ్ళు అవుతుంది ఇప్పుడు ఆయన వచ్చి. ఇప్పుడు ఏమిటకి ఏం లేదు. ఇంకా ఆయన చేసే పనులు మస్తుగా ఉన్నాయి. అనుకున్నాయి ఒక్కటి కూడా ఇంకా గాలి. ఒకటి ఈ బస్సులు ఆడోళ్ళు మాత్రం అవి మాఫ్ చేసిండు. ఈ రైతు ఏది కరెంటు బిల్లు మాఫ్ చేసిండు. రుణమాఫీ ఒకటి 3 అయినాయా? ఈ 3 అయినాయి. ఇంకా ఇక 4,000 ఇస్తామన్నారు. 4,000 లేవు, ఇస్తలేదు. అవే 2,000 అంటే 2016 ఇస్తారు. సరే, నేను ఎందుకు వచ్చాను? ఇక్కడ మొత్తం మూసి వాటర్ ఉంటాయి కదా చుట్టుపక్కల? ఉంటాయి. ఆ వాటర్ తో ఏమైనా ఇబ్బంది అయితే మీకు? ఇబ్బంది గిట్నే ఉంటుంది. గోకుడు గీకుడు అంత దుర్ద చచ్చిపోతుంది. రోగాలు వస్తాయి, ఏళ్ళని జడుతాయి. వాటర్ ప్రాబ్లం ఇదంతా. అవు మరి అదే చెడి ఆ నీళ్ళు పుట్టుకలు కాదు నీళ్ళు అలా మంచిగా గట్ల ఉంది. మూసి ప్రక్షాళన నీళ్లు మంచిగా చేస్తే మీకు రైతులకు మంచిగా జరుగుతుందా? మంచిగా చేయాలి మరి. మంచిగా చేస్తే మంచిగా మూసి ఉండొద్దు నీళ్లు మురికి. తాగ నీళ్ళు కావాలి.
సరే మీ ఊర్లో బెల్ట్ షాపులు బంద్ అయినాయా నడుస్తున్నాయా? నడుస్తున్నాయి, మస్తుగా ఉన్నాయి. నువ్వు 10 ఉన్నాయా? 10 ఇక్కడ మస్తుగా 20 దాకా ఉన్నాయి. మీ ఊర్లో మొత్తం అదేగా? చెప్పే ఇప్పుడు ఏం చెప్పాలి? మీరు పండుగలు చేస్తారు కదా? ఏం పండుగ? ఎల్లమ్మ పండుగనా? అన్ని చేస్తాం, అన్ని పండుగలు అన్ని వరుస పెట్టి నడుస్తుంది. ఇప్పుడు మీకు మంచినే మంచిగా. ఎంత తీసుకుంటారు ఒక పండుగ? 101 రూపాయి. ఒక్క పండుగ 101 రూపాయి. అంటే మీరు అంతా 10 మంది దాకా వస్తారు కదా డబ్బు కొట్టు? మనిషికి ఒక్కటి 101. 101 101 రూపాయలకు పండుగ చేసేస్తారు మీరు? ఉందా నీ పండుగ? మాకు వెళ్ళాము పండుగ. చలో ఈ ముక్తాపూరేనా? ముక్తాపూర్. ఎట్లుంది? నువ్వు నిజం చెప్పాలి. రేవంత్ పరిపాలన ఎట్లుంది? ఏమో నాకు తెలియదు. అది ఎవరిని పెట్టిండో గుద్దల మాకేం తెలియదు. ఏం చెప్పమంటున్నావు? మంచిగా చెప్పరా? ఇంకా మంచిగా చెప్పమంటావు అయ్యా. దీని ఏమంటున్నా, ఈ భువనగిరి చుట్టుపక్కల మొత్తం మూసి వాటర్తో మనం ఇబ్బంది పడుతున్నాం కదా. నాది పోచంపల్లి, మూసి నీళ్ళతో ఇబ్బంది పడుతున్నాం కదా. రేవంత్ రెడ్డి మూసి ప్రక్షాళన చేస్తా అంటుండు, రైతులు ఇబ్బంది పడుతున్నారు. చేస్తే ఆయనకి పుణ్యం, చేయకపోతే ఏం చేస్తాం? మన చేతుల పండ తిప్ప ఆయన చేతుల్ని. ఇట్టేసిన ఆయన చెయ్యి, అట్టేసిన ఆయన చెయ్యి. దేవుడు వస్తాడు కానీ రేవంత్ రెడ్డి మూసి ప్రక్షాళన చేస్తాడా? దేవునికి ఎరక. దేవుడే కానీ దేవుడు అంటే దేవుడు వచ్చినప్పుడు మాట్లాడతా అంతే. మరి ఇప్పుడు ఎట్లానా చెప్పు. ఇప్పుడు నువ్వు పుట్టినప్పటి నుంచి భవగీత బాలగీత పంతులు చెప్పినట్టు యువతలకి వెళ్ళినావు. మరి ఆయన చెప్పినట్టు ఆ టైంలో నేను అంటా. ఇప్పుడు ఎట్లా అనాలి చెప్పు. చలో మూసి ప్రక్షాళన చేస్తే మాత్రం రైతులకైతే మంచిదే కానీ మంచిదే చేయాలని కోరుకోవాలి మనం, అంతేనా? కోరుకోవాలి. దయా మనసు ఇస్తే మళ్ళీ, లేకపోతే వెళ్ళి నమ్మకం ఏంది? ఆయన గ్యాస్ బుడ్లే ఇస్తా, మహిళా సంఘాలకు 2500 ఇస్తా అన్నీ అన్నాడు. ఏది ఇప్పటికైతే లేదు. మీ ఎమ్మెల్యే వచ్చిపోతారా బాబు? ఏదో ఆయన వచ్చిన మా ఊరికే రాలే ఎమ్మెల్యే రాలే. సరే, మీకెన్ని ఎకరాలు ఉన్నాయి? పెద్దనా మీకు వ్యవసాయం ఉందా? ఉన్నదే. ఎన్ని ఎకరాలు ఉన్నాయి? 5 ఎకరాలు. 5 ఎకరాలు. ఇక్కడ ఈ ముక్తాపూర్లోనే ఉందా? ముక్తాపూర్లో అక్కడ పలుగు సైడ్. ఎంత పోతుంది ఎకరం? ఇప్పుడు ఎకరం 70-80 లక్షలు పోతుంది. 80 లక్షలు పోతుంది. బాగానే పెరిగింది అయితే. 5 ఎకరాల్లో ఒరేసిన. అవునా? ఈ చుట్టుపక్కల మొత్తం మూసి వాటర్ ఉంటాయి. మూసి వాటరే మొత్తం. మూసి వల్ల మీకు ఏమైనా ఇబ్బంది అవుతుందని? చాలా ఇబ్బంది. ఏమైతుంది? లేని రోగాలు వస్తాయి చేనులకు. అగ్గి తెగులు అనేది, ఏదో పురుగు అనేది, ఇది అనేది. ఈ మందులు అంటే అడుగు మందులు తక్కువనే వేస్తాం కానీ స్ప్రే ఎక్కువ చేస్తాం. 4-5 సార్లు స్ప్రే చేయాలి. ఇంకా ఊరి పెద్దగా నడవ రాకుంటే ఒకటి అది తేలింది కదా డోమ్, దాంతో ఒట్టిపిస్తా. అది ముచ్చట. లేదు, మూసి వాటర్ ఒక నెల రోజులు, 15 దినాలు వాడతా. అక్కడ నుండి బోర్లు ఉన్నాయి, 2 బోర్లు వేస్తా. మొత్తం కాలువల నీళ్ళు వాడితే పంట చేతి కాదు. అంత కుళ్ళిపోతుంది నాన్న. మొత్తము వరి నాటు పెట్టింది, కోసేదానిక నీళ్ళు పెడితే ఇంత కుళ్ళిపోతుంది. చేను పెద్దగా పెరుగుతుంది, గొలుసు గింత వస్తుంది. 30-40 గింజలే వస్తాయి ఆ నీళ్లు పెడితే. బోరు నీళ్లు పెడితే మనం అనుకున్నంత పంట వస్తుంది. ఎకరానికి 60 బస్తాలు దాన్ని ఇక చెప్పేవాళ్ళు మస్తుగా ఉన్నారు బిడ్డ. చెప్తానే ఉంటారు, వాళ్ళు చెప్తానే ఉంటారు, మనం వింటూనే ఉంటాం. వానికి చేసిన కాడు వాడు చేసిండు, ఈయనకి చేసిన కాడు ఇప్పుడు ఈయన అన్ని చేస్తానన్నాడు. పింఛన్ 400 ఇస్తా అన్నాడు, 2 లక్షలు రుణమాఫీ చేస్తా అన్నాడు. అవి చేసిండు, రుణమాఫీ అయింది. ఇంకోటి ఏంది, 400 రూపాయలు పింఛన్ ఇస్తానన్నాడు, అది లేదు. రైతు బంధు వేయలేదు. అంతవరకు ఉన్నాం మేము. మూసి ఏమైనా ఆయన ప్రయత్నం చేస్తే దానివల్ల మాకు ఉపయోగం అవుతుంది. ఇక అంతనే ఉంటారు బిడ్డ. ఇప్పుడు నువ్వో తిరిగంటాడు, ఆయనో తిరిగంటాడు, ఈయనో తిరిగంటాడు. ఎవరి మాటలు నమ్ముదాం? ఆయన కేసీఆర్ కోట్ల రూపాయలు అప్పు చేసిపోయింది, దానికే సరిపోతున్నాం అని అంటుండు. మరి మనం చూసినాం పోయి అప్పు ఎంత ఉందో, ఆమ్దాన్ ఎంత ఉందో. గది ముచ్చట. తప్పకుండా జరగాలి. అది మాకు గుడ్లు కూడా ఖరాబ్ అవుతున్నాయి ఆ నీళ్ళ వల్ల. కాళ్ళు చెడుతాయి, గట్టినే ఉంటాయి. 15 దినాలు తిరిగితే చెడుతాయి ఆ నీళ్ళ.
ఇప్పుడు నాట్లు వేసేటప్పుడు అయితే 10 రోజులు పని ఉంటుంది కదా బిడ్డ, అప్పుడు కాళ్ళు ఖరాబ్ అవుతాయి. ఈ బర్రెలు కూడా సాత్తే అవి ఓ 2 ఈతలు ఒక ఈత కడతలేవు. డాక్టర్ చూపిస్తే ఏమంటుంది, దీని మడి ఖరాబ్ అవుతుంది అని చెప్తుండు బర్రెది. అట్లా ఇబ్బందుల పాలవుతున్నాం. మీరు వ్యవసాయం చేస్తారా అమ్మా? చేస్తారు. ఎన్ని ఎకరాలు ఉంది మీకు? 3 ఎకరాలు ఉంది. 3 ఎకరాలు. ఏమి ఇష్టం వరేనా? ఇక వేరే పంట వండదా? వేరొకటే. ఎన్ని క్వింటాలు వస్తా మొత్తం 3 ఎకరాలకు? మా కొడుకులకి ఎరక మాకు ఎరకలే. మీరు పోతారా పొలం పోతలేను, నేను పోతలేను. మా పొలం పని పోతాను? పోతలేను. పోతలేవా? ఎవరు చూసుకుంటారు మరి? పోరాలు మా వాళ్ళు. నాట్లేని కూడా పోవా? అంతే అటెంకలు ఊనే పోవు? పోను చెయ్యలు వేస్తలేదు, ఏం పట్టిందో మొత్తం చెయ్యలు వేస్తలేదు, పోతలేను. కలవద్దు. ఏమైందో ఏమో. ఎప్పుడు ఇంతవరకు పొలం కాడికి పోలేను? పోయినా అవరు పోయినావు కదా. మూసి వాటర్ ఉంటాయి, ఆ మురికి నీళ్ళు ఏమైనా దురదలు వేసి అలాంటి ఇబ్బంది అవుతుండేనా? అవుతుండేనా? మాకు కాలుగా దగ్గరనే ఉంది, మా పొలం దగ్గర. అవే నీళ్ళు వాడతారా? అవి బోర్ ఉంది. బోర్ ఉంది. కాలువల నీళ్ళు వాడచ్చు కదా మరి? కాలువ నీళ్ళు మొత్తం అడ్డం పడుతుంది, ఆ రోగం తగులుతుంది. ఆ నీళ్ళు వాడుతారా? వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అది నీట్గా చేస్తారంట, శుభ్రం చేస్తారంట, నీళ్ళు మంచిగా చేస్తారంట. చేస్తే మంచిదేనా మీ రైతులకు? చేస్తే మంచిదే. ఎంత పంట ఎక్కువ వస్తుందా? మంచిగా ఉండదు, ఆ చేను మంచిగా ఉంటుంది. మంచిగా ఉంటుంది. ఈ బోర్లో వేసుడు ఇదంతా ఏముండదు ఇక.